సో ఇప్పుడు కూడా ముద్దొచ్చినప్పుడు నేను ఇప్పుడు కొరకత్తాను నేను అంటు తను కూడా కొరకత్తాను నేను అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ముంబైకి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారండి? పీస్. సీరియస్లీ? యా, నాయిస్ కట్ అయిపోయింది. బికాజ్ అక్కడ నువ్వు ఎవరో తెలీదు. లైఫ్ బియాండ్ వర్క్ అనేది ఒకటి ఏర్పడింది. వేర్ దెర్ ఈస్ అ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ సచ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా, ఇలా చేస్తావా అని లేదు. ఎవ్రీబడి డస్ ఎవ్రీథింగ్. నేను ఇలా బ్లైండర్స్తో ఉన్నదాన్ని నాకు ఇలా ఓపెన్ అయ్యాయి బ్లైండర్స్. సో ఐ రియల్లీ ఫీల్ బాంబే అనే కాదు, నువ్వు పుట్టిన ఊరు కన్నా, నీకు తెలిసిన భాష కన్నా, నువ్వు అది వదిలి బయటికి వెళ్తేనే నీ టాలెంట్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో కొంత కంఫర్ట్, ఎంతో కొంత. ఇప్పుడు నేను ఒక ఫోన్ కూడా చేయక్కల, ఒక మెసేజ్ పెడితే వస్తారు నాకు 50 మంది, ఏమైంది లక్ష్మి మెసేజ్ చూశాను అని. అక్కడ 50 ఫోన్లు చేసినా ఒకరు రావడం కష్టం. సో ఇట్ టీచర్స్ యూ లైఫ్, ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ పాపని పెంచుతూ కూడా తనకి తెలియకుండా ఒక ఎంటైటిల్మెంట్, నాది కదా, నీది కాదు కదా. సో తన్ని ఎంత గ్రౌండెడ్గా పెంచుతానో అప్పుడే నేను ఒక అమ్మగా ఐ డిడ్ అ గుడ్ జాబ్. ఫ్లిక్కింగ్ హెయిర్ ఎవరైనా చేస్తారు, బట్ అంతా ఉండి ఒక హంబుల్గా ఉండడం అనేది ఈజ్ మై జాయ్. నా కూతుర్లో నేను అదే ఎంజాయ్ చేస్తాను అనమాట. తన క్లాస్మేట్స్ కూడా మొన్న థాయిలాండ్ వెళ్ళారు ఏదో స్కూల్ పని మీద. ఆల్ ద గర్ల్స్ వర్ కంప్లైనింగ్, మేము నార్మల్ క్లాస్లో వెళ్తున్నాం, ఎకానమీలో వెళ్తున్నాం, బిజినెస్లో వెళ్ళట్లేదని. నా కూతురు ఒక్క మాట కూడా అనలేదు, అండ్ తన లైఫ్ అంతా బిజినెస్ క్లాస్లోనే వెళ్ళింది. సో నేను పాప దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫీల్ అవ్వట్లేదా తల్లి అంటే, అదేంటి మా ఫ్రెండ్స్ అందరితోటి ఉన్నాను కదా, ఏ క్లాస్ అయితే ఏంటి అంది. ఐ వాజ్ లైక్, ఇది నా పెంపకం అని నేను సభాష్ అనుకున్నాను. బికాజ్ పాప పుట్టినప్పుడు అందరూ అడిగినప్పుడు నేను అన్న విషయం కూడా ఏంటి అంటే, అడవిలో పడేస్తే ఆకలి తిని బ్రతకాలి నా కూతురు, జస్ట్ బికాజ్ గోల్డెన్ స్పూన్తో ఉంది కదా అని లైఫ్ అంతా ఇది ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు, ఉండాలి అని నేను కోరుకుంటాను. నేను తను అంత బాగా కన్నా తన లైఫ్ ఉండాలి అనుకుంటాను. బట్ యు నెవర్ నో వాట్ లైఫ్ ఈజ్. సో ఐ వాంట్ టు ఎక్విప్ హర్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అందరూ ఇళ్లలోకి ఉండాల్సి వచ్చింది. కొంతమందికి నిజంగా మెంటల్ వచ్చేసింది, కొంతమంది వేర్ లైక్ వావ్, ఈ పీస్ నేను ఎప్పుడూ చూడలేదు అని అనిపించింది. సో హూ ఆర్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్? సో ఐ వాంట్ టు కీప్ హర్ ప్రిపేర్డ్. ఐ వాంట్ టు రేజ్ హర్ యాజ్ అ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, లవింగ్, హ్యాపీ ఉమెన్. I want to raise her. I want to hold the space for her. Who am I to raise her? I can only hold the space for her. Yeah. Absolutely. కానీ మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్గా మీరు మిస్ అయింది ఏమన్నా, మీరు పాపకు అందిస్తున్నట్టు, లేదా అరే నేను నాకన్నా ఇంకా బెటర్గా ఉంది అన్న పాయింట్ ఏదైనా ఉందండి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఏం చెప్తారు? ఏమండి, అందరికీ అలాగే పెంచుతాం. మనం నిజంగా కాన్షియస్గా పేరెంటింగ్ నేర్చుకుంటే తప్ప మనం 2 రకాలుగా పేరెంటింగ్ చేస్తాం. ఒకటి మన అమ్మ నాన్న నేర్పించినట్టు, లేకపోతే కంప్లీట్ ఆపోజిట్. మా అమ్మ 4 గంటలకు లేపేది, నా కూతుర్ని అలా చేయను. ఆర్ నా అమ్మ నన్ను 4 గంటలకు లేపింది కాబట్టి నాకు ఇంత మంచి చదువు వచ్చింది. సో యూ ఓన్లీ రెప్లికేట్ వాట్ యువర్ పేరెంట్స్ డిడ్ ఆర్ డిడ్ నాట్ డూ. దీనికి ఏదో బ్రహ్మ విద్య ఏం లేదు. అది బ్రేక్ చేస్తూ నువ్వు పేరెంటింగ్ చేయడం అనేది ఈజ్ కాన్షియస్ పేరెంటింగ్. అబ్సల్యూట్లీ. ఐ థింక్ నేను నాకు యాజ్ ఎ పర్సనల్గా యాజ్ ఎ నాకు అనిపిస్తుంది, చెప్పనా మీరేమనుకోకపోతే? అయ్యో ప్లీజ్. అప్పటి సమాధానం కానీ ఇప్పుడు యు ఆర్ సో మెచ్యూర్డ్ వెన్ యు ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఇంకా అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా సరదాగా బబ్లీగా ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇంకా ఒక 100 పుస్తకాలు చదివితే వచ్చే లైఫ్ చాలా నేర్పించిందండి. సో ఆన్సర్స్ బయట ఎవరో ఒకరు వచ్చి ఆన్సర్స్ ఇస్తారు అనుకోవడం తప్పు. ఆన్సర్స్ అన్నీ నీలో ఉన్నాయి. నీ లైఫ్ని నువ్వు నావిగేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గో విదిన్ యువర్ సెల్ఫ్ అనే. అండ్ వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ విదిన్, ఆన్సర్స్ ఆర్ సో క్లియర్. మీరు నమ్మిన లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, మిగతా వాళ్ళని కూడా బ్రతకనివ్వు. నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకోవడం తప్పు. మోస్ట్ ఆఫ్ నాది ఇది. సో నువ్వు నా కలర్ ప్యాలెట్లో ఉంటేనే యువర్ అలౌడ్, అదర్వైజ్ యువర్ నాట్. బట్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ దాట్.
నా ఫ్రెండ్స్ని చూస్తే మీరు నా సర్కిల్లో there's never one person who does the same thing. I have politicians, I have IT people, I have rap stars, I have TV artists, I have pharma friends, I have lawyers, and I am the glue. నేను డిన్నర్ పిలిస్తే వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా అంటారు వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటాయి నీతోటి నువ్వు డిన్నర్స్కి పిలిస్తే అని. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతోటి అలవాటు. ఇప్పుడు మా ఇంట్లో అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, అప్పుడప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, బికాస్ డాడీకి అంతే గ్రూప్ అనమాట. నాకు అలా కాదు. ఐ లైక్ ఇంట్రెస్టింగ్ పీపుల్, షెఫ్స్. యూనో నా అపార్ట్మెంట్ ఇప్పుడు బాంబేలో నా అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఓయ్ అన్నానంటే అందరూ వచ్చేస్తారు. లక్ష్మి అంటే అంత ఇష్టం అందరికీ. వీడియో చేశారు, హోమ్ టూర్ చేశారు యాక్చువల్లీ. యా నో బట్ మై నేబర్స్ ఆల్సో. నేను నా పల్లీలు పచ్చడి వాళ్ళకి పంపించడం, వాళ్ళు ఇంకేదో నాకు పంపించడం. పూతరేకులు అంటే పడి చచ్చిపోతారు అలా అక్కడ. సో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడల్లా పూతరేకులు అడుగుతారు. అండ్ దే ఫైండ్ ఇట్ వెరీ వెరీ అమ్యూజింగ్. మా ఇంట్లో ఇది పూతరేకులు ఎప్పుడు ఉంటాయి. ఫర్ అస్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, యూనో. సో లెర్నింగ్ డిఫరెంట్ కల్చర్స్, ఇట్స్ బిన్ రియలీ ఐ లైక్ దాట్. లైఫ్ చిన్నది అంజలి గారు, యూనో. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలీదు. సో మళ్ళీ నేను లక్ష్మీ మంచుగా రాను, ఆ క్లారిటీ నాకు ఉంది. సో ఇప్పుడు నేనేం ఎంజాయ్ చేయగలుగుతాను, నేనేం చేయగలుగుతాను, నేను ఎలా ఒక 10 మందికి ఉపయోగపడగలుగుతాను అన్నదే ఇంపార్టెంట్ నాకు. సో దాట్స్ మై లైఫ్ ఫిలాసఫీ, రియలీ లివ్ అండ్ లెట్ లివ్. దీన్నే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుందట, చేసి నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచు, ఊరికే గొడవలు పెట్టుకు, నాకు 10 సార్లు ఫోన్ చేసి అని చెప్పినట్టుంది. మీరు చల్లగా ఉండండి, నన్ను చల్లగా ఉంచు. నిజంగా ఈరోజు కొంతమంది వచ్చి మీకు ఇంత వయసు వచ్చినా ఇలాంటి బట్టలు వేసుకుంటారు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉతికి ఆరేసాను నేను. మగవాడిని అడుగుతారు, ఇక్కడ మహేష్ బాబుని కూర్చోబెట్టి నువ్వు ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నావు, నీకు ఎదిగే కూతురు ఉంది కదా, ఎదిగే కొడుకున్నాడు కదా అని ఎప్పుడైనా అడుగుతారా మీరు? హౌ డేర్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అన్న. అలా కదండి అంటే మిమ్మల్ని తిట్టట్లేదండి, మీలాంటి వాళ్ళని తిడుతున్నాను. ఇలాగ మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రోత్సహించుంటారు కదా. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ ఒక ఆడమ్మాయిని. నా ఇష్టం, నా బట్టలు, నా శరీరం, నాకు ఇష్టపరంగా ఉంటాను. మీ ఇంటికి వచ్చి ఉండట్లేదు కదా నేను. కష్టమైతే ఆప్ చేసుకుని చూడొద్దు. నేను చీర కట్టుకున్న లైక్లేమో 10, నేను చీర కొంచెం జారిన లైక్లేమో 10,000. సో మనుషులు నన్ను అంటారా మీరు? అండ్ ఇట్స్ ఆల్సో లైక్ నేను ఎంత కవర్ చేసుకొని వెనక్కి తిరిగి కొంచెం ఇక్కడ ఏదో దానికి కూడా మళ్ళీ పేజీలు ఉన్నాయి మళ్ళీ. ఇట్స్ సో రిడిక్యులస్. And then you come and tell me how am I wearing my clothes, what am I wearing my clothes అని. నా బాడీ ఉంటే మీరు కూడా వేసుకుంటారు, మీకు లేదు కాబట్టి వేసుకోవట్లేదు అంతే. అవునా కాదా? మీరు అన్ని కవర్ చేసుకోవాలనుకుంటారు బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ బాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై బాడీ. నాకున్నది ఇది ఒక్కటే, అద్దెకి తీసుకొచ్చుకోలేను ఇంకో బాడీని. నేను సెలబ్రేట్ చేయకపోతే ఈ బాడీని ఇంకెవరు చేస్తారు? ఎంత చూసింది తెలుసా ఈ బాడీ, ఎంత దూరం వచ్చింది తెలుసా నాతో పాటు ఈ బాడీ. మై హార్ట్, మై బ్రెయిన్, మై కిడ్నీస్, మై లివర్, మై స్టమక్. సో ఐ రియలీ లెర్న్ టు ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. నన్ను నేనే సవరించేసుకుంటుంటాను, యూనో. ఐ లవ్ యూ అనుకుంటూ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఎస్, ఫుల్లీ. దట్స్ ద ఓన్లీ రియల్ లవ్ బాబు. మీరు అది ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఒక వీడియో పెట్టారు యాక్చువల్లీ దాంట్లో. దానికి కూడా ఇంత సింపతి చూపిస్తున్నారు, బాగుంది, ఈ డ్రెస్లో మీరు వీడియో చేశారా అని చాలామంది కింద కమెంట్ చేశారు. అవునా? అది నేను చూడలేదు. నేను ఎందుకు చేశానంటే ఐ డోంట్ ఈవెన్ రియలైజ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. మై బాధ వాజ్ సేమ్ టైం నేను లండన్ వెళ్తున్నా. సో నేను ల్యాండ్ అయ్యే టైంకి ఒక ఫట్ ఫోన్స్. నేనేం కంగారు పడ్డానంటే ఇండియాలో మన వాళ్ళకి ఏమైనా అయిందేమో అని. నేను వెళ్ళింది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే, అండ్ నేను వెళ్ళింది బాంబే నుంచి. నేను టేక్ ఆఫ్ అయ్యే టైంకి అది క్రాష్ అయిన టైం సేమ్ టైం. సో ఎవరికి నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్. సో ఒక 8-9 అవర్స్ ఎవరికి తెలియలేదు నేను ఆ ఫ్లైట్లో ఉన్నానో ఇంకో ఫ్లైట్లో ఉన్నానా అని. సో నేను కన్సర్న్గా ఒకటి చెప్తే నా సంఖ కింద ఏముందో నీకు ఎందుకురా, నేను చెప్పేది ఏదో వినొచ్చు కదా. ఒళ్ళు మండుతుంది అసలు. నాన్నగారు ఏమన్నారు? మీ కెమెరా ఆయన నవ్వేస్తున్నాడు ఆయన కళ కూర్చొని.
నాన్నగారు ఏమన్నారు యాక్చువల్లీ మీరు ముంబై షిఫ్ట్ అవుతాను అన్నప్పుడు? ఆయన ఇంకా ఇంటికి కూడా రాలేదు ముంబైకి. 2 సంవత్సరాలు అయింది నేను షిఫ్ట్ అయ్యి. కోపంగా ఉన్నారు. నాన్న సంగతి తెలిసిందే కదా. అవునవును. ఆయన మారాలనుకోవడం నా తప్పని నేను రియలైజ్ అయ్యాను. ఆయన ఎలా ఉన్నారో అలాగే ఎంజాయ్ చేయాలి ఆయన్ని. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ మోహన్ బాబు గారు. మీరు నా నాన్న కదా, నా మారాలి కదా అంటే కుదరదు. ఇక్కడ ఇంకేం మారుతారు వాళ్ళు, మనం మారాలి కానీ. వాళ్ళకి తగ్గట్టుగా మనమే ఉండాలి. అంతే అంతే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దుగా ఎంత కోపం ఉన్నా నాకు వడ్డిస్తారైనా, రే అది తీసుకొచ్చి పెట్టండి రా, ఇది తీసుకొచ్చి పెట్టండి రా అనుకుంటారు. మాట్లాడకపోయినా అది చాలా నాకు. కానీ ఆయన వాయిస్లో ఉన్న గంభీరం మళ్ళీ మీ వాయిస్లోనే కనిపిస్తుంది నాకు. అవునా? అమ్మ ఆయన వాయిస్ ఎత్తి ఎట్రా అని అన్నా కూడా లోపల నుంచి శివరింగ్ వస్తూ ఉంటుంది. ఎవరక్కడ ఆ బేస్ వాయిస్ అందరికి బాగా ఇచ్చారు. కానీ ఇద్దరికి చాలా సిమిలారిటీ ఉన్నది. మీ వాయిస్ నాకు ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్లీ. అవునా? తెలియకుండా ఆ పదాలు సినిమాలో కూడా నాకు ఏదైనా డైలాగ్ ఇస్తే ఆయనలాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐ హ్యావ్ టు ట్రై హార్డ్ నాట్ టు సౌండ్ లైక్ నాన్న అనమాట.